తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో సహా పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్పోర్ట్ సమీపంలో చెత్త బుట్టలో శక్తివంతమైన బాంబులు పేల్తాయని బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ల సహాయంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, సినీ నటి త్రిష, నటుడు టీవీకే అధినేత విజయ్ వీరి నివాసాలతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యాలయానికి, డీజీపీ కార్యాలయం, రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాలలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పదమైన వస్తువులు దొరకలేదని భద్రతా అధికారులు తెలిపారు. ఇక తాజా బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నై అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని కనిపెట్టేందుకు అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. కాగా గత 6 రోజుల్లోనే ఇలాంటి బెదిరింపులు మూడోసారి రావడం గమనార్హం. ఇక గురువారం రాత్రి చెన్నై విమానాశ్రయ మేనేజర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ ఈమెయిల్లో విమానాశ్రయంలోని చెత్త బుట్టలో శక్తివంతమైన బాంబులను అమర్చామని, అవి ఏ క్షణమైనా పేలిపోతాయని పేర్కొన్నారు. బెదిరింపు ఈమెయిల్ తర్వాత విమానాశ్రయ అధికారులు వెంటనే చెన్నై విమానాశ్రయ డైరెక్టర్ను అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి విమానాశ్రయంలో అత్యవసర భద్రత సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సీనియర్ విమానాశ్రయ అధికారులు, బీసీఏఎస్ అధికారులు, సిఐఎస్ఎఫ్ అధికారులు, విమాన ప్రతినిధులు, విమానాశ్రయ పోలీసులు హాజరయ్యారు. తనిఖీలలో అనుమానాస్పదంగా ఏం కనిపించకపోవడంతో బెదిరింపులు బూటకమని తేలింది. ఈ ఘటనపై చెన్నై విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.